దేశంలో ఆశ్రమాలు ఉండాలి, వృద్ధాశ్రమాలు కాదు. ఈ మాటలన్నది జాతిపిత మహాత్మాగాంధీ. కనిపించిన తల్లిదండ్రుల్ని జీవిత చరమాంకంలో సాకే బాధ్యత వారి పిల్లలే తీసుకోవాలన్నది ఆ మహాత్ముడి ఉద్దేశం. కొందరి విషయంలో మాత్రం అది కలగానే మిగిలిపోతోంది. కన్నబిడ్డల ఆదరణ కరువవుతోంది. అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తోంది కృష్ణా జిల్లాలోని అమ్మా నాన్న వృద్ధాశ్రమం. ఓ మంచి మనిషి ఉదాత్త స్వభావం వందలాది మంది వృద్ధులకు నీడగా మారింది. అమ్మ నాన్న సృష్టిలోని కమ్మనైన పదం అమ్మైతే పిల్లలకు మార్గదర్శి నాన్న. తల్లిదండ్రులు పిల్లల్ని నెత్తిన పెట్టుకుని పెంచుతారు. తాము తిన్నా లేకున్నా పిల్లల కడుపు నింపుతారు. మరి అంతటి గొప్పవారిని చాలామంది ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుండగా కొందరు మాత్రం పట్టించుకోని పరిస్థితి. మరికొందరు వృద్ధులు ఒంటరి జీవితాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఆపన్నులకు అండగా నిలవాలని భావించారు విజయవాడకు చెందిన చలసాని వెంకటేశ్వరరావు. సినిమా పంపిణీదారుగా పనిచేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఆ రంగంలోని ఆటుపోట్లకు అప్పుల పాలయ్యారు. ఐశ్వర్యం కన్నా నిజాయితీ ముఖ్యమని భావించి ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చేశారు. డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలోని ఫర్నిచర్, పాత వస్తువులన్నీ విక్రయించి ఆ డబ్బుతోనే వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ పంచాయతీలోని సత్యనారాయణపురంలో తనకున్న స్థలంలోనే వెంకటేశ్వరరావు ఆశ్రమాన్ని నిర్మించారు. బంధువులు వ్యతిరేకించినా పట్టించుకోకుండా 2000 సంవత్సరంలో అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 50 మంది వృద్ధులున్నారు. వెంకటేశ్వరరావు సేవను మెచ్చి కొందరు ఆశ్రమంలో అదనపు గదుల నిర్మాణానికి సాయమందించారు. సాయిబాబా ఆలయం, ధ్యాన మందిరం, గీతా మందిరం ఏర్పాటు చేశారు. ఉన్న స్థలంలోనే మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. భగవంతుడు క్రితం జన్మలో నేను చేసుకున్న పుణ్యానికి ఈ నా రిటైర్డ్ లైఫ్లో ఈ కార్యక్రమం అప్పచెప్పాడు. ఇది చూడమన్నారు. ఆయన దయతో 50 ఇంట్లో ఇళ్లలో ఒక్క మనిషిని చూడటానికే, ఒక వృద్ధుడిని చూడటానికే ఇబ్బందిగా ఉండే ఈ రోజుల్లో 50 మంది వృద్ధుల్ని సంరక్షకుడుగా ఉంటున్నానంటే అది నా గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. అది కేవలం మా ఆశ్రమంలో ఉన్నటువంటి సాయిబాబా వారే అది చూస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ. కొందరిని కన్నబిడ్డలే తీసుకొచ్చి వదిలేశారు. మరికొందరిని బంధువులు చేర్పించారు. ఇంకొందరు అనాథలుగా వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు సగం మంది ఈ ఆశ్రమంలో ఉచితంగానే ఉంటున్నారు. కొందరు మాత్రం తమ ఆస్తుల్ని అమ్మగా వచ్చిన డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ఆశ్రమ నిర్వాహకులకు ఇస్తారు. మరికొందరికి వారి పిల్లలు నెల నెలా చెల్లిస్తారు. తిండి విషయంలో మాత్రం అందరు వృద్ధులు సమానమే. వీరిలో కొందరు తమ పనులు కూడా చేసుకోలేరు. అలాంటి వారికి నిర్వాహకులే సాయం చేస్తారు. అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యం చేయిస్తారు. ఈ వాతావరణం వృద్ధులకు ఎంతో నచ్చుతుంది. ప్రాంగణంలోనే ఆలయం, ధ్యాన మందిరం వంటివి ఉండడంతో వారికి ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపేందుకు వీలు కలిగింది. అంతా బాగానే జరుగుతుంది, బాగానే ఉంది. మాకు ఆయురారోగ్యాలతో ఉన్నాము. డాక్టర్కి చూపిస్తున్నారు మమ్మల్ని. ఏదన్నా మాకు భోజనాలు సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఎలా చూసుకుంటున్నారు వెంకటేశ్వర గారు? చాలా బాగా చూసుకుంటున్నాడు. ఏదన్నా కష్టం వస్తే తను బిడ్డ వాళ్ళు చూస్తున్నాడు మమ్మల్ని. ఉదయం పూట, సాయంత్రం పూట 2 పూటలు వచ్చి మమ్మల్ని అభిమాషి తీసుకొని ఇక్కడ పంపిస్తున్నాడు. గుడి ఉంది, కాలక్షేపణ మేము కూర్చుంటాం, దేవుడు నమస్కారం చేసుకుంటా, ఇంట్లో పూజలు చేసుకుంటాం. అట్లాగే కాసి మధ్యాహ్నం 5 దాకా ఉంటాం. మధ్యాహ్నం నుంచి మళ్ళీ భోజనాలు చేస్తాం, కాసేపు పడుకుంటాం, మళ్ళీ కాసేపు యథాప్రకారం పూజలు పడతాయి. అందరూ ఏ వర్ణం అయినా సరే అందరూ మనోళ్ళని అనుకుంటారు.
నా చెల్లెలు కొడుకు తీసుకొచ్చి ఈ కొడుకు కప్ప చెప్పాడు. వెంకటేశ్వరరావు గారికి చాలు, నాకు అది నన్ను బాగా చూస్తా. అను టిఫిన్ పెడతారు, అన్ను పెడతారు, టీ ఎత్తారు, చీలలు ఎత్తున్నారు, అన్ని మమ్మల్ని కనుకోటుకు చూస్తున్నా అండి. సాధారణంగా ఇలాంటి ఆశ్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొస్తాయి. 3 ఏళ్ల నిర్వహణ అనంతరం తనిఖీ బృందం వచ్చి ఇక్కడి సౌకర్యాలు, వృద్ధులకు అందే సేవలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. సర్కారీ సాయం పొందేందుకు ఈ ఆశ్రమం అర్హమైనదేనని నివేదికిచ్చినా కేంద్రం నుంచి స్పందన లేదు. వెంకటేశ్వరరావు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు తమ పుట్టినరోజు, పెళ్లిరోజుని ఆశ్రమంలో జరుపుకుంటున్నారు. ఒక్కరోజు తిండికి సరిపడా నగదు విరాళంగా అందించడం చేస్తున్నారు. అయితే నేను రిటైర్డ్ లైఫ్కి వచ్చాను. వృద్ధాప్యం పెరిగింది. నా తర్వాత ఏంటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అది ఎవరో మీలాంటి స్నేహితులు కొంతమంది నువ్వు పెడతా అనుకున్నప్పుడు ఎవరు చెప్పారు సలహాలు, అలాగే నువ్వు నీ తర్వాత ఏంటి అనుకున్నప్పుడు ఆ దేవుడు ఏదోటి రూపకల్పన చేస్తాడు. దాని గురించి వరుస పడ అవసరం లేదు, టెన్షన్ పడవద్దు. నీ పని నేను చూసుకుంటూ, నీ బాగుండన్నారు, నువ్వు పని నేను చూసుకుంటూ వెళ్ళిపో, తర్వాత దైవమే ఏదోటి ఏర్పాటు చేస్తాడని అన్నారు. అందుకని తృప్తిగా ఏదో చేస్తున్నాను. తర్వాత సార్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చారండి ఇలా అని చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు కొంచెం ఇవ్వగలిగిన వాళ్ళు అయితే స్పెషల్ రూమ్ తీసుకొని రూమ్లో ఉంటారండి. లేని వాళ్ళు అన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిన వాళ్ళు అయితే జనరల్ హాల్ ఉందండి, హాల్లో ఫ్రీగా తీసుకుంటాం. ఏది ఆశించి ఈ పని చేయటం లేదంటున్నారు వెంకటేశ్వరరావు. ఆశ్రమానికి వచ్చిన వారు మెచ్చుకోలుగా చెప్పే మాటలు తనకు మరింత ఉత్సాహాన్నిస్తాయని చెబుతారు.